హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం వేడి వేడి పునుగులు చూద్దామండి. అది కూడా ఇన్స్టెంట్ గా పునుగులకి పిండి అవసరం లేకుండా 10 నిమిషాల్లో ఇవాళ మనం అటుకులు పునుగుల్ని తయారు చేసుకుందాం. ఇవి పైనంత క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్ గా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఊరగాయ పచ్చడిలో పెట్టుకుని తిన్నా, అలాగే కారప్పొడితో తిన్నా ఇంకా అంతే అండి. తినే కొద్దీ తినాలి అనిపిస్తూ ఉంటుంది. దీనికి ఫస్ట్ మనకు కావాల్సింది 1 కప్పు అటుకుల్ని మనం 10 నిమిషాల దాకా నానబెట్టేసుకొని ఇలాగా ఎక్సెస్ ఉన్న వాటర్ నంతా తీసేసి మిక్సర్ జార్ లోకి యాడ్ చేసేసుకుందాం. ఈ అటుకులు పునుగులు అయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా తొందరగా చేసేసుకోవచ్చండి. మన ఇంటికి అనుకోకుండా గెస్ట్లు వస్తారు కదా, అప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అటుకుల పిండిలోకి మనం ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ని యాడ్ చేయాలి. అదేమిటంటే ఇడ్లీ పిండి. మన ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీ దోశ పిండిలు ఉంటాయి కదండి, దాన్ని 1 కప్పు యాడ్ చేసేసుకుందాం. మీ దగ్గర ఇడ్లీ దోశ పిండి లేకపోతే గనక మీరు ఈ ప్లేస్ లో బియ్య పిండినైనా వాడచ్చు. అప్పుడు మనకి పునుగులు చాలా క్రిస్పీగా వస్తాయి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ పునుగులు కారంగా ఉండటానికి ఒక 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకొని బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే ఈ పిండి మొత్తానికి సరిపడా ఒక 1/2 స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. పునుగుల పిండి గట్టిగా ఉండాలండి, అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. చూసారా, మనం ఏదైతే కన్సిస్టెన్సీలో కలుపుకున్నామో అలానే ఉండాలి. మనం డ్రాప్ చేసినప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటేనే పునుగులు చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే దీంట్లోకి ఒక 2 రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కరివేపాకు ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇంకొకసారి మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుందాము. మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా చూసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిసాక వీటితోటి మనం పునుగులు వేసుకుందాము. ఈ పునుగులు అయితే మనకి సూపర్ టేస్టీగా వస్తాయండి. మీ ఇంటికి ఎవరన్నా అనుకోకుండా గెస్ట్లు వస్తే మీరు 5 నిమిషాల్లో ఈ పునుగుల్ని వేసి పెట్టేసేయచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఈ పునుగుల్ని ఇలాగా చిన్న గోళీల్లాగా వేసుకోవాలి. ఇలాగ గోళీల్లాగా వేసుకుంటే లోపల బయట కూడా మనకి బాగా ఫ్రై అయ్యి సూపర్ టేస్టీగా వస్తాయండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని చేసేసుకుందాము. మనకి మొత్తం అన్ని కూడా గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అవ్వాలి. ఈ పునుగులు చిట్టి పునుగుల్లాగా ఎంతో టేస్టీగా ఉంటాయండి. దీంట్లోకి మనకి ఏ చట్నీ కూడా అవసరం లేదు. మనం వేడిగా పునుగుల్ని కారప్పొడి కానీ మన ఇంట్లో ఉన్న ఊరగాయలతో కానీ తినేసేయచ్చు. ఇలాగ మొత్తం అంతా కూడా ఫ్రై అయ్యాక వీటిలో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతటిని తీసేసి వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఇలాగే మొత్తం అన్ని పునుగుల్ని కూడా వేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం. పైనంతా క్రిస్పీగా లోపలంతా కూడా చాలా సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉన్నాయి ఈ పునుగులు. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. నా వీడియో మీకు బాగా నచ్చుతుంది. నా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.